ఏం పేరు పెద్దమ్మా? నా పేరు భారతమ్మ. భారతమ్మ. ఇంటి పేరు ఏం పేరు? సంగం. సంగం భారతమ్మ. మీదే ఊరు? ఇవరు సండూరే. సండూరేనా? ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలేనా? అయ్యో 4 బిడ్డలేనా? పెళ్ళిళ్ళు అయినాయా? ఎప్పుడైనా పెళ్ళిళ్ళు? చాలా రోజులు పిల్లలే అయ్యారు వాళ్ళకు. పిల్లలు 4 పిల్లలు అయ్యారు. కొడుకులు లేరు? లేదా. ఏజ్ వయసు ఎంత? నాదా 65 ఉంటావా? ఉంటా. మరి పింఛన్ వస్తుందా? అదే ఎందుకు అసలు పెట్టుకోలే ఇంకా? నేను పెట్టుకోలేదు సార్. ఆయనకు వస్తుందా? మరి ఆయనకు వస్తుందా? ఆయనకు వస్తే నీకు రాదు కదా? ఆయనకు వస్తుంది. మరి ఏం సంగతి? ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు కొట్టేస్తావు? కేసీఆర్కి వేస్తావు. కేసీఆర్కి వేస్తావా? ఎందుకు? మా ఆయన పింఛన్ ఇస్తుండు, మాకు కరెంట్ వస్తుంది, మాకు ఎందుకయ్యాం సార్? ఆయనకే వేస్తావు. ఆయనకే వేస్తారా? ఉంటాడు అవుట్. వేరే ఎవరైనా వచ్చి అడుగుతారు మరి నాకేమని? అడిగితే అడిగా మేము వేసి ఆయనకే వేస్తాం. మాకు పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ ఇస్తున్నాడు ఏం చేస్తాం? మాకు కొడుకు లేరు, మాకు 2000 వస్తున్నాయి. కాదంటే నాకు నడవరాదు ఆయన అంటే మరి నాకు కూడా పెడతారో ఏమో ఏ కన్నా దయ పెట్టి. నువ్వు ఏం పని చేస్తావు? ఇక చేస్తలేదు నాయన. ఇక పింఛన్ మీద బతికేది? అడగరా మాకు ఉద్యోగం లేదు, ఏది లేదు. పింఛనే 2000 తోటి ఎట్లా? అటనే బతాం, ఇంకేం చేస్తాం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? అంజమ్మ. నాంపల్లి అంజమ్మ. ఎవరమ్మా? మాది నాంపల్లి అంజమ్మ, కానీ ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ అంటే వేరే మండలం ఉండే కానీ ఇక్కడ సెటిల్ ఇక్కడ మొత్తం ఇల్లే కట్టుకున్నాం. 40 ఏళ్ళ మేము వచ్చి. 40 ఏళ్ళు. ఎంతమంది కొడుకులు పిల్లలు? 3 ఆడపిల్లలు అయ్యా. పెళ్లిళ్ళు అయినాయా? వాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి. ఎప్పుడైనా అయినాయి పెళ్లిళ్ళు అంటే అప్పుడు అయినాయి అన్నమాట. ఒక కొడుకులు ఏం లేరు? ఇంకా కొడుకులు లేరు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంకా ఆయన ఎంతమ్మా వయసు? నాకు 60 ఏళ్ళు ఉంటాయి. మీ ఆయన ఏం చేస్తాడు? ఆయన కూలి పనికి పోతాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు. పెద్ద ఆయనకు వస్తలేదు, నీకు వస్తలేదు? వస్తలేదు. ఆయన కూడా 60-70 ఏళ్ళు ఉన్నట్టుంది. 60-70 ఏళ్ళు ఉన్నాయి. మరి సరే, ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళు ఓట్లకు వస్తున్నారు. ఎవరు గెలుస్తారమ్మా ఇక్కడ? ఇంకెవరు గెలుస్తారో ఇంకా మనకైతే ఇది తెలియదు, కానీ మేము వేసేది అయితే ఈయనకే, కేసీఆర్కే. అంతేనా? ఎందుకు వేస్తారమ్మా కేసీఆర్? ఇంకా అంటే ఇంకా నీళ్ళు ఇచ్చిండు, మంచిగా కరెంట్ ఇచ్చిండు. ఇక పింఛన్ అంటే నాకు ఇక లేటుకు వస్తుంది తెలియదు, కానీ ఇప్పుడు కొత్త పింఛన్ పెట్టుకోలేను. పెట్టుకున్నా ఇప్పుడు. మాది ఇంకా కార్డు రాలే? ఇంకా రాలే. కానీ ఇంకా రోడ్లు జర బాగా చేయాలి. అసలు రోడ్లు చూడట్టున్నాయి. మరి ఇంతవరకు గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ పోయినామా మీకు? ఇంకా ఆయన ఎక్కడ పోయినా గిట్టిన అన్నాడు, కొనిపోయింది. వచ్చిందా ఇప్పుడు అన్నిటికి? ఏమో వచ్చిండు, ఏమో గిట్టినే వస్తురు పోతురు. గెలిచినాక రాలే, మళ్ళీ మొఖమే చూడలే ఒక్కసారి కూడా. నిన్న వచ్చిండు. మరి టీఆర్ఎస్ ఉండే కదా ఆయన, కూసుకుల ప్రభాకర్ రెడ్డి వచ్చేటోడు ఆయనకి? ఆయన ఏమో మరి ఏం వచ్చిండు అంటే అప్పుడు వచ్చిండు అన్నట్టు. మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పమ్మా? నాకు ఈయన గెలిస్తేనే మంచిగా ఉంటుంది. అంతేనా? జనాలకు మంచిగా ఉంటుంది. జనాలకు మంచిగా ఉంటుంది, ఇక మనకైనా మంచిగా ఉంటుంది. ఇంకా ఇంత అంత ఇస్తుండే, ఇంకా ఆయన గురించి కదా జనాలు మొత్తం బతికేది. ఇప్పుడు కట్టెల పోయా, ఇంట్లో గ్యాస్ పోయా? గ్యాస్. ఎంత ఉందమ్మా గ్యాస్ బండ ఇప్పుడు రేటు? 1200. 1220 రూపాయలు. ఒక గట్ల పెంచిండు. పేదోళ్ళు ఎట్లా బతారు? 1220 రూపాయలు అంటే ఏడ తేవాలి అంత గ్యాసు? అంత అదే పార్టీ నుంచి పోటీ చేస్తుంది రాజగోపాల్ రెడ్డి, అంత చేస్తుండు. గ్యాస్ 1200 రూపాయలు. మనం ఎంత వస్తుందమ్మా మీ ఆయనకు రోజుకు? ఎంత 500. దాంట్లో నెలకు ఎక్కడి నుంచి పెట్టుకుంటావు ఏం కథ? మరి ఇప్పుడు దాంతో పాటుగా నేను ఏమంటా అంటే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండే బీజేపీకి పోయింది ఇప్పుడు. మరి మళ్ళీ రేపు వస్తాడు, 10,000 ఇస్తాను నీకు ఓటుకు. ఎవరికి ఇస్తావు? 10,000 ఓట్లు ఇస్తే రాజగోపాల్? 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈయనకే. అంతేనా? ఫిక్స్. మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. 3 ఓట్లు కూడా మొత్తం ఎవరికి? మొత్తం ఈయనకే. ఈయనకే అంటే పేరు ఉంటుంది కమ్మా, కేసీఆర్కే. ఏ గుర్తుకు? కారు. దాంట్లో ఎట్లా అంటే అది లేదంటారు, ఏది లేదు, ఎవ్వరికి వేసే లేదు. అంతే. ఏం పేరే? నా పేరు నర్సిరెడ్డి, బొక్క నర్సిరెడ్డి. బొక్క నర్సిరెడ్డి. ఎవరే? మాదా గోకులంబాయి. గోకులంబాయి గ్రామ పంచాయతీ, కొత్తగూడెం గ్రామ పంచాయతీ. గోకులంబాయి కాలేదా గ్రామ పంచాయతీ? అది గ్రామ పంచాయతీ అంటే కొంచెం చిన్న ఊరు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆడ? ఒక 35 గ్రామాలు ఇండ్లు ఉంటాయి. ఓకేనా? అదే గూగులంబాయి అంటే పక్క నుంచి కాబట్టి. అంటే ఇది మీ గ్రామ పంచాయతీకి ఇది వస్తుందా? గ్రామ పంచాయతీ వస్తుంది. మరి ఏం సంగతి, ఏమంటారు జనాలు అంతా? మునుగోడులో ఎవరు గెలుస్తారు? ఈ మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అంతేనా? మరి ఇదివరకు ఎందుకు గెలవలేదు? ఇటువరకు అంటే అది సిపిఎం వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏది? కాంగ్రెస్. అప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే ఇప్పుడు సిపిఎం వాళ్ళు దాదాపు ఒక 25,000-30,000 ఓట్లతో ఆయనకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇస్తే ఏమైందంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. గెలిచిన ఒక నెల 2 నెలల నుంచే బీజేపీ అని పాట పాడుతున్నారు. అది ఆయన కాంట్రాక్ట్ గురించి.
ఆ కాంట్రాక్ట్ ఏం అయిందంటే ఇది తీసుకొని ఇన్ని రోజుల నుంచి పోతా అనుకుంటే జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు 22,000 కోట్లు ఈ అమలు చేసి వాళ్ళకు ఏది అంశాబ ఆయనకు దగ్గర పోయి మాట్లాడి ఇవన్నీ చేసుకొని వచ్చి బీజేపీలకు నేను ఓకే అని పోయి అన్నాడు. మొన్న డేర్గా నేను 18,000 కోట్లకే ఇదైనని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన అంతలో ఆయన ఒప్పుకున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంతా ఇప్పుడు జనాన్ని కూడా ఎట్లా ఉన్నదంటే నువ్వు అంతా నీ ఆస్తుల కోసం నీ సంపాదన కోసం దానికోసమే పోయినావు, కానీ వీటి కోసం మాత్రం పోలే. అందుకోసం ఏమైనా మొన్న కూడా వీడికొచ్చి మాట్లాడితే కాంగ్రెస్ ఆయన ఒక ఆయన మాట్లాడిండు ఏదో ఈయన అంటే. సరే మామూలుగా ఒకటి చెప్పు నాకు, ఇదివరకు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా గెలిచినప్పుడు మీ దగ్గరకు వచ్చిండా? ఎన్నడూ రాలేదు. సరే ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డి మీ దగ్గరకు వచ్చిండా? ఆయన వచ్చిండు. శ్రావంత్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు? ఆమె కూడా ఎప్పుడు అవ్వాలి. ప్రభాకర్ రెడ్డి మాత్రం వచ్చిండు. సరే ఇప్పుడు నీకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా నీకు అంతున్నాయి. నాకైతే ఏది రైతు బంధు వస్తుంది, పత్తి ఏదైనా వస్తుంది. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిస్తే ఇట్లాంటి ముసలోళ్ళకి కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా పైన ఏది ఉంటే ఇప్పుడు ఈడ అది ఉంటే పనులు అవుతాయి, లేకపోతే మాత్రం పనులు కావు. మామూలుగా మస్తు పైసలు పంచుతారు కదా జనాలు, మీకేమైనా వస్తున్నాయి? పైసలు ఏముంది పంచేది, ఎవరైనా పంచుతారు. ఇప్పుడు ఆయనే పంచుతున్నాను కాదు. ఇప్పుడు ఆయన ఏమంటుండు, ఫస్ట్లో మొన్న తులం బంగారం అన్నాడు, మొన్న 30,000 అన్నాడు. తులం బంగారం ఇప్పుడు నెలకింత తులం బంగారం అని ఇంటికి ఇస్తారా? ఓటుకు ఎవరన్నారు అన్నమాట? ఆయన బీజేపీ. మళ్ళీ తర్వాత 30,000 అని కాడికి వచ్చింది ఓటుకు. ఈ అన్ని పోయినాయి. ఇప్పుడు లాస్ట్కి వస్తారు 10,000 కాడికి వచ్చిండు. 10,000 ఇస్తున్నా నిజంగా? ఇస్తాడంట. మరి చెప్తానే తీసుకుంటారా మీరు? మరి తీసుకుంటాము, దేనికి వెళ్ళాలి దానికి వేస్తాం అంతే. అంతే. మరి ఇప్పుడు జనాలను మేము కూడా ఏం చెప్తున్నాం, ఎవరిచ్చినా తీసుకోండి. ఇప్పుడు అయ్యాము ఆలయంగా పైసలు మనయే అంతే. ఇంకో 13 రోజులు ఉంది. మరి మొత్తం మునుగోడు అంతా దునుకుతుంది, ఎమ్మెల్యేల కాలు పోతున్నాయి, అందరూ జోరులో ఉన్నారు. మీరు ఏది దుంకని కూడా టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, మునుగోటిలో కథం అయిపోద్ది అంతే. కానీ ఆయన అనేది లేదు, తుడిచేది లేదు. ఏం పేరే? కిషన్. ఎవరే? బంగారుగడ్డ నుంచి రోజు ఇడికి వస్తావు? చండూరుకు వస్తావు. ఎట్లా వస్తావు? బండి మీద వస్తావు. ఎంత వస్తుంది ఇక్కడ జీతం? వస్తుంది 700 రూపాయలు రోజుకు. ఇది మొత్తం ఎట్లా కోతానేనా? కట్టెకోతారేనా? కట్టెకోతాయి. ఏం సంగతి మరి? మునుగోడులో ఎలక్షన్ జరుగుతుంటే మొత్తం నామినేషన్లకి చెండూరు అంతా కూడా అలా కలవల ముందు నువ్వు నిమ్మలంగా పని చేసుకుంటున్నావు? ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటున్నాం. అంతేనా? మరి ఇక్కడ పైసలు ఇస్తున్నా అంటారు బాగానే, ఆయన వంశతుడు 10,000 అని చెప్పేసి అంటున్నారు. మరి మాకు పొద్దులేసి పనికి వస్తున్నాం, ఎవరు పైలు ఇస్తారు ఏం కాదా మేము కనుక్కోవట్లేము. సరే, నీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పు నాకు. ఇక్కడ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందా? టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకే? చాలా అభివృద్ధులు చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ వస్తే మంచిది. మళ్ళీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే, బీజేపీకి పోయే, ఇప్పుడు అలా తీసుకుంటా ఇలా తీసుకున్నా నాకు అభిమానం ఉంది అది అని అంటుండే. మరి జనమేమనుకుంటారు అసలు? ఇక ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలో పోయిన కాబట్టి చాలా ఉంటుంది, తక్కువ ఉంటుంది, అంతగానే ఉండదు పబ్లిక్ టాకింగ్. ఈసారి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ అంతేనా? ఎవరు గెలుస్తారు టీఆర్ఎస్ నుంచి? ఈ కోసుకుల ప్రభాకర్ రెడ్డి. అంతేనా? మీ అందరూ ఓలు అనుకుంటారు? నేను అనుకునే కోసుకుల ప్రభాకర్ రెడ్డి. అంతేనా?